బాబు మంచినీళ్ళు సర్కస్ చేస్తూ అన్ని నువ్వే పట్టుకొస్తున్నావుటయ్యా. ఈ హోటల్ మొత్తం ఒకడైనా సర్వర్వి లేదు సార్, ఇవన్నీ ఒకటే వస్తున్నాను సార్. ఒకడు 10 గ్రామాలు దత్తత తీసుకుని కడుపులో దాచుకున్నట్టు, ఇంకోటి కడుపులో శరణార్థులు శిబిరం పెట్టినట్టు తెగమేస్తున్నారు. ఇప్పటికి 4వ రౌండ్. ఎవరికి చెప్పమంటారు నా బాధ? ఇతను అబ్బాయి, ఎవరబ్బాయి అయినా కన్నవాళ్ళని వరదల్లో. బాబాయ్ దోశ మాత్రం మహా గొప్పగా ఉంది, అడుగురాముడే అనుకో. ఇతను బాబాయ్, ఎవరికి బాబాయో గాని నా అనే వాళ్ళందరూ కరువుకి బలైపోగా బరువు గుండెతో ఒంటరిగా బతుకు ప్రారంభించిన వ్యక్తి. అబ్బాయి వడ మాత్రం శంకరాభరణమే. వచ్చావా? కమాన్ కమాన్. వచ్చాను సార్. వేటగాడిని, కొండవీడి సింహాన్ని, ప్రేమాభిషేకాన్ని, ఖైదీని కూడా తెచ్చాను. కాట్మండ్లో మన వాళ్ళు స్వర్ణ పథకాలు గెలిచేట్టయ్యా, ఏడవలేకపోయారు. ఒలింపిక్స్ లో ఒకటి లేదు గాని పీటీ ఉష ఒక మెడల్ కొడుతుందని ఆశపడ్డాను సేనయ్య. పీటీ ఉష, వలసమ్మ వీళ్ళందరికీ సరైన ట్రైనింగ్ లేదయ్యా. నన్ను అడిగితే మిల్కా సింగ్, అజిత్ సింగ్ వాళ్లే సరైన రన్నర్స్. బాబు బిల్లు ఇప్పటికి 2 సార్లు క్యాన్సిల్ చేయించి ఆర్డర్లు ఇచ్చారు. ఇక నా వల్ల కాదు, నా డ్యూటీ అయిపోయింది. ఎంత బాబాయ్? 32 రూపాయలు. ఏం చేద్దాం అబ్బాయి? చెప్తా పద. ఓనర్ వీక్నెస్ కనిపెట్టాను, పద. మిల్కా సింగ్ పరుగు మొదలుపెట్టాడు అంటే సినిమా కెమెరా కూడా దొరికేవాడు కాట. అవును సార్, ఢిల్లీలో మిల్కా సింగ్ రన్నింగ్ ప్రాక్టీస్ చేసే గ్రౌండ్స్ పక్కనే మా ఫ్లాట్ ఉండేది. ఏమిటి మీ ఢిల్లీనా? చాలా సంతోషం అండి. ఢిల్లీ అంటే మీకు ఇష్టమైన అన్నమాట. సంతోషం. రోజు ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవండి? మినిమం 6 గంటలు. అసలు మిల్కా సింగ్ గెలుపుకి ఓ చిన్న కిట్టుకుంది సార్, అదో పెద్ద రహస్యం. ఇతర దేశాల వాళ్ళకి ఎవరికి తెలీదు. ఏమిటి సార్ అది? అది పక్కన పరిగెత్తేవాడు తనని క్రాస్ చేయడానికి ట్రై చేస్తే ఓ రకంగా చూస్తాడన్నమాట. ఏమిటి ఏమిటి? ఇదిగో వింటున్నావా? బాయ్ అది చెప్తే లాభం లేదు, చేసి చూపుతానరా. రెడీయా? 1 2 3 చెప్పండి. 1 2 3. ఏరి వీళ్ళు కంటికి కనిపించినంత స్పీడ్ గా పారిపోయారే. వాళ్ళు ఇంకేం కనిపిస్తారులే. వస్తారులేవయ్యా, వాళ్ళు మిల్కా సింగ్ స్నేహితులట. వాళ్ళు ఎవరో నీకు బాగా టోపీ వేశారయ్యా. 32 రూపాయలు కృష్ణార్పణం.
ఇలా తరచుగా ఎదుటివారిని దెబ్బతీసి తమ పబ్బం గడుపుకునే ఈ ఇద్దరు భిన్న వ్యక్తులు మొదటిసారి చాలా విచిత్రంగా కలిశారండోయ్. అది ఎలాగో చూద్దామా? రేపు ఎల్లుండి ఏదో మంచి రోజు చూసుకుని వస్తామండి. మంచిదండి, వెళ్ళండి. ఇల్లు తీస్తారండి? లేదండి, వీరికి మాట ఇచ్చేసాను, ఇల్లు ఖాళీ లేదు. ఓసారి ఎట్టండి. వాళ్ళు అద్దెంత ఇస్తా ఉన్నారు? 500. 500? నేను విజిస్తా 6 నెలలది అడ్వాన్స్ ఇస్తా. నా ఫ్యాక్టరీకి సెంటర్ దగ్గర, అందుకని. అద్దె 1000 రూపాయలు, 6 నెలల అడ్వాన్స్నా? ఈ చిలక మామూలు చిలక కాదు బాబు, దేవతా చిలక, మధుర మీనాక్షమ్మ చేతిలోని చిలక. సారీ అండి, ఇల్లు ఆయనకి ఇచ్చేసాను, మీరు వేరే ఇల్లు చూసుకోండి. అదేమిటండి, ఇప్పుడే కదా మాకు ఇస్తామని మాట ఇచ్చారు. నిమిషానికి మాట మాట్లాడితే ఎలాగండి? రామ్మ లక్ష్మి, దా బాబు గారి భవిష్యత్తు చెప్పు. దా దా. ఇది ఆఫీస్ రూమ్, చూస్తారా? వద్దులేండి. ఇది లివింగ్ రూమ్. అబ్బా, ముందు బాత్రూమ్ లెటర్లు చూపించండి, అర్జెంటు. ఇదే బాత్రూమ్. వాటర్ అది ఉందా? తీరా కమిటీ ఇబ్బంది అవుతుందా? అయ్యో ఉందండి, ఈ మధ్యనే బోర్డు ఖర్చు పెట్టి ఓవర్ హెడ్ ట్యాంక్ అబ్బా, అది. వద్దు, మీరికే చెప్పకండి. అయ్యో నా చిలక, నా లక్ష్మి, ఇదిగో. అమ్మాయ్యా, అన్ని బానే ఉన్నాయండి. రేపు పొద్దున మా లేడీస్ ని తీసుకొచ్చి చూపించి ఖాయం చేసేస్తాను. అలాగే చేద్దరు గానీ ఇవాళ చాలా మంచి రోజు, ఏదైనా అడ్వాన్స్ గా ఇచ్చి వెళ్ళండి. ఎందుకండి, రేపు ఇంకా మంచి రోజు, మొత్తం డబ్బు ఒకేసారి ఇచ్చేస్తా కదా. వస్తాను. ఏమయ్యో, నీ బాలకం చూస్తే నాకు అనుమానంగా ఉంది. నీ మాటలు నమ్మి నేను శుభ్రమైన బేరం పోగొట్టుకున్నాను. ఈ సంగతి కనుక మా ఆవిడికి తెలిసిందంటే నాకు తలంటి పోసేస్తుంది. తలంట? మీ ఇల్లు ఎక్కడన్నారు? ఎందుకు? నేను తలంటి పోయించుకుని చాలా రోజులైంది. ఏం తమాషాగా ఉందా? ముందు అడ్వాన్స్ ఇచ్చి మరీ కదులు. అడ్వాన్సా? బాబు, గొప్ప జాతకమే ఇది. నీ పేరు చెప్పగానే చిలక పారిపోయింది, నాకదే ఆధారం. కప్పు, ముందు డబ్బు కప్పు. ఇగో, ఇది అన్యాయం అయ్యా. నీ చిలక ఎగిరిపోతే నాతో తప్పు. చొక్కా వదలవయ్యా, చిరిగిపోతుంది. నా లక్ష్మి నన్ను 2 ఏళ్లు పోషించింది, అది లేకపోతే నేను అడుగు తినాలా? కనీసం 200 ఇవ్వదో వదలనయ్యా నేను. 200 రూపాయలే? అవునయ్యా, రూపాయలే. రూపాయలు కాదు, చిల్ల పెంకులు అంటున్నావా? ఇల్లు దగ్గర కూర్చో, 200. ఇదేమిటండి బాబు, అంత ఖరీదైన కారు తెచ్చుకోమని తెచ్చుకోండి. నీ చిలకి నా జాతకానికి సంబంధం ఏంటయ్యా? నన్ను వదిలో. కుదరదు నాకు, కుదరదు. పోయి ఊరికే వదిలేండి. అరే, కుదరదు. సమయానికి మా బాబాయ్ కలిగించాడు. ఇది ఎక్కడ గోలండి బాబు? అరే, సమయానికి మా వాడు కనిపించాడు. బాబాయ్, బావా, చచ్చా. అబ్బాయి, బాబాయ్, అబ్బాయి, బాబాయ్. అబ్బాయి. సార్, ఒక్క 200 అప్పివ్వగలరా? మీ పేరు చెప్పుకుంటాను. నాకు 200 అక్కలేదు, సింపుల్ గా 190 చాలు. ఈ పేరు చెప్పుకుంటా. ఇందాక 5 బట్టే. బాబాయ్, అబ్బాయి, మాట వింటున్నావు కదా? వింటున్నాను. అలాగే నీకు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు. నిన్ను కన్నవాళ్ళు అతివృష్టికి వెళ్ళిపోవడం, నన్ను కన్నవాళ్ళు అనావృష్టికి మాడిపోవడం, మనం ఇలా కాకతాళీయంగా కలవడం జరిగింది. ఎందుకు అనుకున్నామో ఏమో, బాబాయ్ అబ్బాయి అనుకున్నాం కదా, అదే ఖాయం చేసుకున్నాం. అలాగే బాబాయ్. ఇక నుంచి మనం ఏం చేసినా కలిసి చేస్తాం, కలిసి తింటాం, కలిసి తిరుగుతాం. ఇక సంపాదన విషయం అంటావా? తరే నా తరే. తల ఏంటి? అది అరవ మాట, ఇస్తా అని అర్థం. నేను కొన్నాళ్ళు 60 దేశాన్ని పరిపాలించానులే. తరే అనే ఒక్క మాట మాత్రం అలవాటైంది. అప్పుల వాడు బాకీ తీర్చమని అడిగినప్పుడల్లా తరే నా తరే అంటుండేవాడు. తలయ్యా, బాగుంది బాబాయ్. ఇలా కలిసి బాబాయ్ అబ్బాయి అని పిలుచుకున్న ఈ జంట అప్పటి నుంచి అలా పిలుచుకుంటూనే ఉండిపోయారు, సన్నిహితులైపోయారు. అబ్బాయి పెళ్లి కాని బ్రహ్మచారి, బాబాయ్ ఏమో పెళ్లైన బ్రహ్మచారి. ఇతని బతుకు తెరువు గమనించిన మామ కూతుర్ని తనింట్లోనే ఉంచుకుని బాబాయ్ స్థితిగతులు మెరుగుపడేదాకా పంపనని కాలదోషం లేని ఓ నోటీస్ ఇచ్చి కూర్చున్నాడు. ఇక బాబాయ్ అబ్బాయిలతో పాటు వాళ్ళుండే నవనవోన్మేషమైన భవంతికి వెడదామా? గోదావరి లేదు. పద బాబాయ్. నల్ల బంగారం కూడా లేదు. పదబాయ్. చెప్పానా బాబాయ్? రథ పరుగులు నువ్వును. నేను చెప్పానా మెట్లు జాగ్రత్తగా ఎక్కాలని? అసలే చెక్క మెట్లు అవి. మెట్లు ఎలా ఎక్కాలి నేను చూపిస్తాను కదా. రండి నాయనా, రండి. మీరు ఇక్కడ కూర్చొని అత్తయ్య గారు. ఆ, అత్తయ్య గారు, మీరు ఎప్పుడు వస్తారా? ఎప్పుడెప్పుడు మీకు వీరగంధం పూసి మంగళహారతి ఇద్దా అని ఎదురు చూస్తున్నాను. మీ మనసు మాకు తెలుసు. ఆ, అరే, ఇదేమిటి బాబాయ్, 2 తాళాలు వేసావా? లేదు నాయనా, ఒకటి నేను వేశాను. ముందు జాగ్రత్త కోసం మీ వేసుకుంటారు అత్తయ్య ఇద్దరు గారు. తోడు దొంగలు తుపాకి దెబ్బ కూడా దొరకకుండా వచ్చిపోతుంటారుగా. మిమ్మల్ని పట్టుకోవడానికి ఇంతకంటే వేరే మార్గం దొరక్క. అది డబ్బులై. అది డబ్బులేనా? ఇచ్చే అబ్బాయి, ఇచ్చేమంటావా? ఇచ్చేయి. ఓసారి మీ అమ్మాయి గారిని పిలవండి, ఆవిడకి ఇచ్చేస్తాం. నిజంగా తెచ్చారా నాయనా? తేవడం ఏమిటి? 6 నెలల అద్దెతో పాటు 3 నెలల అడ్వాన్స్ కూడా తెచ్చాం. మా నాయనే పాపిష్టి దాన్ని తొందరపడి మిమ్మల్ని నానా మాటలు అనేశాను.
అమ్మా సుందరి, సుందరి అమ్మా అమ్మో నా తల్లి, నా తల్లి, బాబాయ్. నా బంగారం పరిగెత్తుకుంటూ వచ్చావా అమ్మా చెమట పోసి? చూసారా వర్షం పడ్డట్టుంది ఇల్లంతా నీళ్ళే. ఈసారి బాగు చేస్తాలే బాబు. అమ్మా సుందరి, అద్దెస్తారట, నీ బంగారుతో తీసుకో. బాబాయ్ చెప్పేనా? చెప్పేయి. అత్తయ్య గారు, హైదరాబాద్ నుంచి ఆ మధ్య మా ఫ్రెండ్ ఒకటి ఇక్కడికి వచ్చాడు. చూసారా? మీరు చూసారు? చూసారా అబ్బాయి? విషయం చెప్పేయి. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు మన సుందరిని చూశాడు. ఆ. ఊరెళ్ళగానే మంచం ఎక్కేట. నవ్వులేరు ప్రేమలో పడి. అమ్మా ఏమిటో నాకు సిగ్గేస్తున్నట్టుగా ఉందే. అవునమ్మా, ఇది సిగ్గే, నువ్వు ఊరుకో. బాబు, ఎవరా అబ్బాయి? ఆదివిష్ణు విఘ్నేశ్వరరావు అని ఆర్టీసీలో పనిచేస్తాడు. చాలా మంచివాళ్ళండి. ఇద్దరు చూడడానికి మంచి జంట కూడా అవుతారు. అమ్మాయి ఫోటో తీర్చివ్వండి. వాళ్ళ ఊళ్ళో ఏదో మంకీ ఎగ్జిబిషన్ జరుగుతుందిట. కనీసం ఫోటో అయినా పెట్టాలని తాపత్రయపడుతున్నాడు. అలాగే బాబు, తప్పకుండా తీయిస్తా. మీరు ఆలస్యం చేయకండి, వెళ్ళి ముందు ఆ పని చూడండి. లేకపోతే వాడు మనసు మారినా మారచ్చు. వెళ్ళండి వెళ్ళండి. అలాగే బాబు, పదమ్మా పద. అమ్మా వాడి పేరేమిటి? అబ్బా, పేరు జాతకం అన్ని తీరుబడిగా కనుక్కుందాం. ముందు ఫోటో తీయించుకుంది కాని పద. అమ్మా కమలాసన్ సరిత చచ్చిపోయారే. చేనులోనే అమ్మా? మరో చరిత్రలోనే. పాపం కమ్మల సరిత కోసం పోట్లాడి దెబ్బలు తిని చచ్చిపోయాడు. అయ్యో పాపం, ఎంత మంచి జంటే అమ్మా. ఇద్దరు పోయారా? పోనీలే అమ్మా, ఇంకో సినిమాలో అయినా బతుకుతారు. నువ్వు ఊరుకో. జంట సైరన్లాగా సౌండ్ ఏమిటే? ఈ ఏడుపులు వింటే నేను చచ్చాననుకుంటారు వీధిలో వాళ్ళు. అరే, సినిమా చూస్తే ఎవడైనా కళ్ళ నీళ్లు పెట్టుకుంటారు కానీ ఇలా బోరు బోరు నేడుస్తారటే. ఎవరే పోయింది? కమలా హాసనా? వాడే నీ మేనత్త కొడుక మేనమావ కొడుక? అయినా ఏడుకోడు పాత ట్రాజడీ సినిమాలు ఎందుకు చూస్తాను? మీరు ఊరుకోండి, దానికి అవంటే నా పెండాకుడు ఇంకోసారి ఈ కొంపలో ఏడుపులు వినిపించాయంటే నేను రైలు కింద తలకే పెడతాను. అప్పుడు నిజంగానే ఎడుతురు గాని చెవడా లెక్కనే ఇస్తాను, జాగ్రత్త. ఏమండి కులన్నారా? అంతా లాచారు. కాసిన మంచిగా ఇస్తావా? కాస్త కాఫీ ఇస్తావా? ఓ 100 రూపాయలు ఇస్తావా? ఇవ్వు త్వరగా. మళ్ళీ మా వస్తే పిచ్చి కుక్కలు అరుస్తాడు. అర్జెంట్ గా అవసరం వచ్చిందన్నా ప్లీజ్. ఒక్క నిమిషం ఉండండి. హలో సర్పరాజు. హలో కులాసైనా ఓ 5 ఉందా? నేను నీకు తెలుసా? ఆ తెలియరా ఏమిటి ఉందా? నాకు అవసరమే ఒకటి అనివ్వండి. ఏయ్ హే ఇదిగో అల్లుడు, ఇదిగో ఆ కొక్కిరే వేషాలు ఆపి ఇట్రా. ఏం లేదు, ఊరికే తమాషా చేశాను. బాగున్నారు కదా? అసలు నీకు బుద్ధి ఉందటయ్యా? లేదులేండి, అదేమిటి మేమైనా చేసుకుంటాను. అఘోరించావు. నీకు ఉద్యోగం సంపాదించే వరకు నీ పెళ్ళాన్ని కలవడానికి నా గుమ్మం దొక్కడానికి వీలేదంటే మళ్ళీ ఎందుకు వచ్చావు? బుద్ధి జ్ఞానం లేవా? నన్ను ఇన్ని మాట్లాడుతున్నారు కదా. నాకు ఓ రోజు వస్తుంది మావగారు, మీ అంతటా మీరే మీ పిల్లని తెచ్చి నన్ను పతిమారి నా ఇంట్లో దింపే రోజు వస్తుంది. అలా ఎండలో నిలబడికే నల్లపడతావు. రాయిలా. అమ్మా వాళ్ళు వచ్చేసరే. అదే అదే వాడ. అవును బాబాయ్, అదే అదే ఆ పక్కతో డాల్ఫిన్. అదేనా? అత్తయ్య గారు మీరుకున్నారేంటి? రండి నాయనా రండి. ఆ అమ్మాయి ఫోటోలు తీయించాను ఆ ఆర్టీసీ ఆఫీసర్కి ఇద్దరు గాని. అదే 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 ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయింది. మీ అవును. మోకాలు మండ, మీ బతుకులు చెడ. అత్తయ్య గారు అలా గట్టిగా తిట్టకండి, నలుగురు వింటే బాగుండదు. మమ్మల్ని దగ్గర అద్దె డబ్బులు ఎగ్గొట్టి పూల రంగంలా తిరుగుతారా సిక్క సన్నాసులారా? ఏమండోయ్ వాళ్ళు వచ్చేసారు రండి. ప్లీజ్ మీ బాకీ తీర్చారని మేము. ఇదిగో ఇంకొక కథ చెప్పకు. కథగా అత్తయ్య గారు. నార్మల్, ఎవర్రా నీకు అత్త? ఇంకొకసారి అలా పిలిచారంటే మీ నాలుకలు వారికలు చేసేస్తాను. రౌడీ వేతవల్లారా, కక్కండి. ఏమిటి అప్పుడమా? నార్మల్, నా అద్దె డబ్బులు కక్కండి. చూసా బాబాయ్, అదృష్టంలో గడిది గుడ్డున్నాం. ఇప్పుడు ఏం చెప్పుకుంటావో చెప్పుకో. తరే నా తరే. తరే. ఓ నా అత్యంత ప్రీతిపాత్రమైన రుణదాతలారా, సహృదయులారా, రేపు సాయంత్రం 4 మీరందరూ కట్టుకుని రండి. వస్తే డబ్బు కట్టలు ఇస్తావా? కట్టలే ఇస్తాను, మీ కష్టాలు తీరే మార్గమే చెబుతాను. రేపటి వరకు వేచి ఉండండి. రేపు సాయంత్రం 4 అదిగో అక్కడే జరుగుతుంది. ఇదిగో నువ్వు ఊరికే గుడిపూడి దంగాలు తంతు చేయక అసలు విషయం చెప్పు. తరే నా తరే. శ్రీకృష్ణదేవరాయల వంటి మహారాజు కళాహృదయుడు తన మంత్రికి అప్పాజీ అని పేరు పెట్టుకున్నాడంటే అప్పు ఎంత విలువైందో గ్రహించండి. ఇంగ్లీష్లో కూడా టౌన్ కంటే అప్పు ఉన్నతమైందా కాదా? నేను బతికే ఉన్నానా లేదా? ఏమేం సేటు గారు? నా బాకీ 310 రద్దు రాసుకుంటాను గాని ఈ తలరుద్దుడు కార్యక్రమం నేను భరించలేనయ్యా. ఎంత మంచివాడివి చేటు. చేటు, ఇంతకీ నీకు పెళ్ళయిందా? ఎందుకమ్మా? ఏం లేదు, మా అమ్మాయిని. అమ్మా నాకు సిగ్గేస్తుందే. ఈసారి నిజంగానే పోయా. అయ్యో, ఇలా మాయమైపోయాడేమిటరా? లేకపోతే ఏమిటమ్మా, ఇప్పటికప్పుడు 3 ఫ్యామిలీస్ వేగరేసి వస్తున్నాడు. అంచేత మిత్రులారా,
నా అంతరంగిక అప్పాజిల్లారా, మీ దగ్గర తీసుకున్న సొమ్ము మేము మింగేయడం లేదు. సీరియల్ నెంబర్ల ప్రకారం తీరుస్తూనే ఉన్నాం. ఈ అప్పన్న కళని చెప్పన్న దేశాల రాజులు ప్రోత్సహించారు. అసలు ఈ అప్పు ఇదిగో నువ్వు చెప్పదలుచుకుంది చెబుతావా? పంపులో సామాను గిరాటైనా. ఆగండి, అది నేను చెప్తాను. మాకు చేతికి డబ్బు వచ్చే సూచనలు లేవు, మార్గాలు లేవు. అంచేత మా బాబాయ్ ఆలోచన ఏమిటంటే, మేమిద్దరం ఓ నాటకం వేస్తాం. దానికి గాను మీ ఒక్కొక్కరికి 1000 రూపాయల టికెట్లు ఇస్తాం. మీలో ఏ ఒక్కరి బాకీ 500కి మించి లేదు. అంచేత మీరంతా టికెట్లు అమ్ముకుని రెట్టింపు లాభాలు సంపాదించుకోండి. టిక్కెట్లు ఎవరు కొనకపోతే ఎలాగయ్యా? ఈ వేళ చీకటి పడకపోతే ఎలాగయ్యా అని అడిగినట్టుంది మీ ప్రశ్న. జనం వెరైటీ నాటకాలను ఆదరిస్తున్న రోజులు ఇవి. రామాంజనేయ యుద్ధం, భీమాంజనేయ యుద్ధం లాగా మేము ఒక వెరైటీ నాటకం వేయబోతున్నాం. దాని పేరు సీతారామ సంగ్రామం. బాబాయ్, ఏటబాయ్? ఇదెక్కడ కూడా బాబాయ్? ఈ విగ్గులో పోయి మొయ్యలకి చేస్తున్నాను. అయ్యో, శ్రీరామచంద్రుడికి మీసాలేమిటి? అక్కడ బయట జనం తిడతారేమో. తరే నా తరే, పెళ్లాలతో యుద్ధం చేసే రాముడికి మీసాలు ఉండొచ్చు. ఆయన లేరమ్మా. ఈవిడెవరో హిడింబి గారు అనుకుంటా. ఆ వైపు ఉన్నారేమో చూద్దారా? ఎవరు కావాలమ్మా? మీరు హిడింబి గారేనా? సీత ఎక్కడండి? నేనే సీతని. అమ్మా, మీ అల్లుడి గారేనే. మామూలుగా కంటే ఇలాగే బాగున్నారు అల్లుడు గారు. సరే సరే, వెళ్ళి కూర్చోండి. పదమ్మా, మన ముందు వరకు వెళ్ళి కూర్చుందాం. నాయనా, నువ్వు అలా తీరా, కొంప కొల్లేట్లో గెలిచిపోయిందయ్యా. ఏమైంది? ఏమడం ఏంటయ్యా? ఒక టికెట్ కూడా అమ్ముడుపోలేదు చూడు. మరి సీతారామ సంగ్రామం అనే నాటకం పేరు చెప్పగానే జనం మా చంటాన్ని వీరబాదుడు బాది వాడు తొడుక్కున్న లాగు చొక్కా లాక్కొని మరీ పంపించేశారు. ఆస్తిక సంఘం వాళ్ళు ఈ నాటకం కనుక పెడితే మనందరికీ సామూహికంగా తలలు గురిగే కార్యక్రమం పెడతామని ఊళ్ళో ఇందాకే తముకు వేయించారు. గొప్ప చిక్కుచ్చి పడింది. తరే నా తరే, డబ్బు రానప్పుడు మనం నాటకం ఎందుకు వేయాలి? మానేద్దాం. ఎలా మంటావయ్యా? అవతల జనం గోడలు దూకి లోపలికి వచ్చి సెటిల్ అయిపోయారు. ఇప్పుడు నాటకం లేదన్నాము, మన రక్తం తాగేట్టుగా ఉన్నారు. ఇదెక్కడి గోలండి బాబు? నాటకం వేస్తే ఒకళ్ళు తంతారు, వెయ్యకపోతే మరొకళ్ళు తంతారు. ఎలాగూ తన్నులు గ్యారంటీ అయినప్పుడు వేయడం దేనికి? మానేద్దాం. బాబు మునులు వేషాలు వేసే వెధవరు కమండలాలో సారా పోసుకు తాగి అదిగో ఆ మూల చాప చుట్టంలో పడిపోయారు. నాటకం మొదలెట్టాలంటే మునులు కావాలే. మరి కావాలంటే దిక్కుమాల వేషాలు వేస్తానైనా కానివ్వండి. కళా సమితి ప్రథమ కానుక సీతారామ సంగ్రామం వినూత్న పౌరాణిక ప్రయోగం. శర శర సమరైక శూర శరది మద విదార రామ శర శర సమరైక శూర. గొప్పలు చాలేతలేరా, గోల్డెన్ లేడీని తేరా, ఖాతాలు బంగాళ ఖాతాలుగా మారా, దారుణ రుణబాధ తక్షణమే తీరా. లేడీ 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 గోల్డెన్ లేడీని తేరా, యమన్ ఛాన్స్ ఇది పోరా. సారీ 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 సారీ, అది గోల్డెన్ లేడీ కాదే, గోల్మాల్ కేడి పోవే. ఆ లేడీ బంగారమే కాకి బంగారమో, ఈ రుణ బాధ చాలక రణబాధ ఏలకో. బాలా బాలా వీర వీర లేడీ 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 లేడీ. దొరికిందా సాకారం
తాకితే పేల్తాడే ఢామ్ ఢామ్ ఢామ్, తాకితే పేల్తాడే ఢామ్ ఢామ్ ఢామ్. మారీచుడు మహనీచుడు కామ్ కామ్. వెళుతున్నా. అమ్మా అక్కడే అక్కడే బాగా నొప్పిగా ఉంది బాబాయ్. బాబాయ్ ఎందుకన్నా మంచిది ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్దామా? డాక్టర్ మన ఏసీ బెంచ్ కారులో వెళదాం పద. అరకు నీళ్ళు ఇచ్చినా 6 రూపాయలు ఇవ్వాలి. ఆయనే ఉంటే మంగలేదు కానీ ఆ 6 రూపాయలు ఉంటే హాయిగా ఫుడ్ తినేవాళ్ళం కదా. అమ్మా మరి నొప్పులు ఎలా తగ్గుతాయి? నా తరే. వద్దు నీ బొడి ఐడియా లవ్వకు, నాకు ఓపిక లేదు. సార్ అమ్మో. సార్ ఆ, అవును బాబాయ్ నేను చెప్పాను కదా ఇక్కడే రేకులు కొద్దిగా వీక్ గా ఉన్నాయి. చూస్తున్నాను అందుకే కదా మన పైకి ఎక్కాం. మీరు ఇక్కడున్నారా? అమ్మ దొంగ కనిపెట్టేసావే. అమ్మా అబ్బా బాబు. నా బాకీ పడుతున్నారా బాబు? లేదు బాబు, 6 నెలల క్రితం అప్పిచ్చిన వాడిని తలుచుకుని ఇప్పుడు బాధపడుతున్నావు. ఇంకో 6 నెలలు ఆగితే గానీ నీ గురించి తలుచుకునే ఛాన్స్ రాదు. అదేం కుదరదు, తక్షణం ఇచ్చి తీరాల్సిందే. జనం లైట్లు పగలగొట్టారు, స్టేజీ తగలెట్టారు, మైకులు విరిచేశారు. అవన్నీ లెక్క పెడితే హీనపక్షం 4,000 మీరు నాకు ఇప్పుడు ఇచ్చి తీరాలి. 4 వేరేం కర్మనైనా 5 వేళ్ళు ఇస్తాం, కొరుక్కు తిను. అయ్యో సారీ అండి, కొత్తగా నేర్చుకుంటాను. దెబ్బ తగిలిందా? ఎక్స్క్యూజ్ మీ సార్, ప్లీజ్ సార్, సార్ ప్లీజ్ ప్లీజ్ సార్. అమ్మో పోలీస్, ప్లీజ్ సార్ నా హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ ప్లీజ్ సార్. ఏంటి యాక్సిడెంటా? షాట్ ఓకేనా? రైట్, నెక్స్ట్ షాట్ ఏర్పాటు చేయండి. సారీ ఎస్ఐ గారు, ఇదేదో నిజమైన యాక్సిడెంట్ అనుకుంటున్నారేమో. సినిమా షూటింగ్ జరుగుతుంది. సినిమానా? ఏ సినిమా? గురుడి అని కామెడీ ఫిల్మ్, భాష్ ప్రొడక్షన్స్. నేను హీరో కమ్ డైరెక్టర్ ని, ఈవిడ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్. అలాగా? కృష్ణవేణి గారు, ఎస్ఐ గారిలో అమితాబ్ పోలికలు లేవు. అమితాబ్ లో ఉన్నానంటారా? మరి మిమ్మల్ని చూస్తే అమితాబ్ ని చూడక్కర్లేదు అసలు. ఆ హైటు, పర్సనాలిటీ, మనుషులు పోలి మనుషులు ఉంటారండి. నన్ను చూడండి, బాలకృష్ణ లేను. అవునండి, అచ్చ అలాగే ఉన్నారు. చూసారా మరి, మీరు ఎప్పుడు బాంబే వెళ్ళట్లేరు. ఒక్కసారి వెళ్ళారంటే అమితాబ్ అవుట్. అవును, మీరు ఎప్పుడైనా సినిమాలో ట్రై చేశారా? అంటే కాలేజీలో డ్రామాలు అవి వేశానండి, మోనో యాక్షన్స్ కూడా చేశాను. మొన్న హైదరాబాద్ ఉషా కిరణ్ మూవీస్ వాళ్ళు తారాపథంలో మీరు అనౌన్స్ చేశారు కదండి, దానికి ఫోటోలు పంపించాను, ఇంకా జవాబు రాలేదు. వస్తుంది, కావాలంటే రామోజీరావు గారితో నేను మాట్లాడతాను. బై కృష్ణవేణి గారు చెప్పండి. ఎస్ఐ వేషానికి మనం బుక్ చేసిన వెంకట్రావు కంటే ఈయన బాగా సూటేలా ఉన్నారు కదా? కరెక్ట్, నాకు అలాగే అనిపించింది. ఓకే ఇన్స్పెక్టర్ గారు, మీకు ఈ సినిమాలో వేషం ఉంది, అది మీ వేషమే. ఎస్ఐ వేషం వేస్తారా? అంటే మరి కృష్ణవేణి గారు నన్ను యాక్సిడెంట్ చేసి నా శవాన్ని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతారన్నమాట. అయ్యో పాపం. మీరు ఆవిడ్ని చేసి పట్టుకోవాలి, ఓకేనా? నన్ను రెడీ అవ్వమంటారా మరి? ఆలస్యం దేనికి, వెళ్ళి ఆ బండి మీద రెడీగా కూర్చోండి. చూడండి, అదిగో అక్కడ కొండ మీద కెమెరా దాచుంచాం, మీకు కనపడలేండి, చాలా దూరంగా ఉంది కదా. మేము అక్కడికి వెళ్ళి ఓ అరగంటలో పిచ్చి పిచ్చి గొంతులతో వెర్రి కేకలేస్తామన్నమాట. ఆ కేకలను పడితే కెమెరా స్టార్ట్ అయినట్టు. మీరు వెంటనే బైక్ లో బయలుదేరాలి, ఓకేనా? ఓకే సార్. మీ పేరు ఏదైనా, ఈ సినిమాలో మాత్రం మీ పేరు అకితాబ్ బుచ్చర్. ఏంటిది? అగితాబ్ బుచ్చర్. చాలా బాగుంది సార్. వస్తామండి, సీ యూ. సినిమాలో ఛాన్స్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ అమ్మా. అబ్బాబే, ఇట్స్ అవర్ డ్యూటీ అండి. వస్తామండి. మర్చిపోకండి, అదిగో ఆ కొండపైన కెమెరా దాచుంచాం, వెర్రి కేకల కోసం వెయిట్ చేయండి. అలాగే సార్, అలాగే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. See you. థ్యాంక్స్ అమ్మా. మీకు డ్రైవింగ్ బాగా వచ్చు. రాని విద్యంటూ లేదు, డబ్బు సంపాదించడం తప్ప. చాలా థ్యాంక్స్ అండి. ఫ్రెండ్స్ పికప్ చేసుకుని పిక్నిక్ వెళదామని సరంజామాతో బయలుదేరాను. దోవలో యాక్సిడెంట్ అయింది. పిక్నిక్ క్యాన్సిల్ చేస్తుందామని మా వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఇప్పుడు గట్ల మీ వద్దంటే వినిపించుకోరు కదా. మీరు ఇంకేం మాట్లాడకండి, పర్వాలేదు, పదండి. బాబు, శ్యామసుందర్ బాబు. నేను శ్యామసుందర్ కాదరా, రాస్కెల్. అకితాబ్ బుచ్చర్. అకితాబ్ బుచ్చర్ అయితే నిజమేనన్నమాట. ఏమిటది? ఎప్పుడు చక్రాల మీద ఉండేవాళ్ళు ఇలా పందిరి గొంతులా నిలబడిపోవడం చూసి మా ఎస్ఐ బాబుకి ఏదో పిచ్చి పట్టిందని మా కుర్రాడు అన్నాడు. నిజమేనన్నమాట. నిన్ను నీ క్లీనర్ ని కలిపి బొక్కలు తోస్తాను, జాగ్రత్త. ఇప్పుడు నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను రా, షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడు పిచ్చిగా ఎక్కడైనా పడతాయరా, వెర్రి వెధవా, పారిపో క్విక్. ఎట్టాగుండేవారు పాపం, ఎట్టాగా అయిపోయారు బాబు.
టార్చరా? చెప్తా చాలా థ్యాంక్స్ అండి. ఎస్ఐ చూడగానే నా కాళ్ళు వణికాయి. కేసు పెట్టుంటే డాడీ కోపడేవారు. అవును, మీకు నా పేరు ఎలా తెలుసు? నీ పేరేంటో నాకేం తెలుసు? ఇందాక కృష్ణవేణి అని చెప్పారు. ఓ అదా, ఏదో నాకు నోటుకొచ్చిన పేరు, బాగా నచ్చిన పేరు చెప్పాను. ఇందండి, మీకు నచ్చిన పేరే నా పేరు, కృష్ణవేణి. డాడీ కృష్ణ అని పిలుస్తారు. ఎవరమ్మే మీరు? వరప్రసాదరావు గారి అమ్మాయిని. అక్కడే పార్కు హోటల్ దగ్గర మా ఇల్లు. అలాగా, నేను పార్కొట్ల దగ్గరే ఉంటాను. ఏం చేస్తుంటారు మీరు? భోజనం చేస్తుంటాను, నిద్రపోతుంటాను. చదువుకున్నారా? ఆ, ఎంతవరకు? ఇంతవరకు. కప్పు తిరిగేశారేమిటి? మీరు తిరిగేసి చూడండి, నా చదువు తెలుస్తుంది. కప్ సియుపి పియుసి పియుసినా? ఎగ్జాక్ట్లీ. అంత ఉన్నతమైన చదువుకి సరిపోయిన ఉద్యోగం ఎవరు ఇవ్వలేకపోయారు. నిరుద్యోగిగా మిగిలిపోయాను. వెళ్ళిన ప్రతి చోట డెలిబరేట్ గా ఒకటే ప్రశ్న అడిగేవారు. లంచం ఎంత ఇస్తావనేనా? అవును సార్, ఆఫీసర్ గారు ఆ మాటే అన్నారు. రావు గారంటే దేవుడా, ఆయనకు మేము ఎందుకు భయపడాలి? మామూలుగా మా మామూలు మాకు ఇస్తేనే ఫైల్ చూస్తానని చెప్పన్నారు. ఇంకా మిమ్మల్ని చాలా తిట్టారు సార్. పెద్ద మనుషులు వినకూడదు. కావాలంటే మీ చెవిలో చెప్తాను సార్. చోటా రండి, ఇదే మా ఇల్లు. అదేమిటి అతను అలా కొడుతున్నాడు? ఇది మా ఇంట్లో అలవాటేలేండి. మా నాన్నగారికి డ్యూటీ ఎక్కువ. ఎవరి మీదైనా కోపం వస్తే కొట్టడానికని ఆ వస్తాదని జీతం ఇచ్చి పెట్టుకున్నారు. రోజుకు 3 సార్లు వాడు ఎన్ని దెబ్బలైనా తినాల్సిందే. సార్, డాడీ, నువ్వు చోటాన్ని పిలవనంటే నేను విషయం చెప్తాను డాడీ. ఇక వాడిని పిలిచే ఓపిక చెప్పే. ఇందాక చిన్న యాక్సిడెంట్ చేశాను డాడీ. ఈయనకు డాష్ ఇచ్చాను. దెబ్బలేమన్నా తగిలినాయా? చిన్న దెబ్బలే సార్, పర్వాలేదు. ఓ ఎస్ఐ వచ్చి కేసు బుక్ చేయబోయాడు. ఈయన తెలివిగా తప్పించారు. ఐసి, చాలా థ్యాంక్స్ బాబు. ఎవరబ్బాయి బాబు నువ్వు? బాలకి నానే వాళ్ళు ఎవరూ లేరు డాడీ. చిన్నప్పుడే తల్లి తండ్రి పోయారట. అలాగా, ఏం చేస్తుంటావు? పియూసీ దాకా చదివాను. టైప్ షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నాను. డ్రైవర్ గానైనా చేరదామని డ్రైవింగ్ కూడా నేర్చుకున్నాను. జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అవ్వడం వల్ల దేంట్లోనూ మాస్టర్ని కాలేకపోయాను. ఒక చిన్న ఉద్యోగం కూడా సంపాదించుకోలేకపోయాను. మీతో చెప్పి మన ఫ్యాక్టరీలో దేనిలోనైనా ఒక ఉద్యోగం ఇప్పిద్దామని. వద్దాంలే. సరిగ్గా ఇదే మాట నాతో చాలా మంది చాలా సార్లు అన్నారు సార్. ఇది మీ డబ్బున్న వాళ్ళు ఊతపదం అనుకుంటాను. వాట్ డు యు మీన్? అంటే నాలాంటి డబ్బున్న వాళ్ళతో చవటలు సన్యాసులు అని? తొందరపడి చోటాన్ని పిలవకండి. వాడు స్నానం చేస్తున్నాడు, గంటగా తెవళ్ళు. రండి, ఇంట్లోకి వెళదాం. ఆ ఇల్లు, ఆ వైభవం, ఆహా, స్వర్గానికి వెళ్ళొచ్చినట్టుంది బాబాయ్. కృష్ణవేణి గారు ఎంత మర్యాద చేశారో తెలుసా? నా తరే. వద్దు, నువ్వేమీ ఇవ్వద్దు. ఆ మూడు చెడిపోతుంది. ఒరే అబ్బాయి, నువ్వు గంట నుంచి కృష్ణవేణి కృష్ణవేణిని జపం చేయడానికి కారణం నేను ఇస్తాను. అదే ఇష్క్, కాదల్, మొహబ్బత్, లావ్, ప్రేమ. ప్రేమంటే ఇదేనా బాబాయ్? అదే ప్రేమ అంటే. లవ్, ద 4 lettered word which rules the entire world. అది ఏళ్ళకి సరిగ్గా 10 years బ్యాక్ ఓ రోజు, ఓ శుభదినాన. వద్దు బాబాయ్, తీయకు. తీయడం లేదబ్బాయి, తీసుకుంటున్నాను. క్లాస్ తీసుకుంటున్నాను. ఓ అమావాస్య రోజున, శనివారం, ఎండాకాలం విపత్తారులు, ఓ దుర్ముహూర్తంలో నా అరుణ ఏనుగు వెనక్కాయని మింగేసిన టైపులో నా గుండెకాయని మింగేసింది. అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు, ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నమో నమో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే
ఉజ్వల భానుడు అస్తమించినాడా యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. ఇలా రావయ్యా. నిన్నే. ఎందుకండి? రా. సినిమా చూస్తున్నాను. మెల్లిగా చొక్కా చిరుగుతుంది. ఏం చేసావా అమ్మాయిని? నేనేం చేశానండి? నా మానాన్ని సినిమా చూస్తున్నాను. సినిమా చూస్తున్నావా? అమ్మా కొడుతున్నారేమిటండి మరి నువ్వు? అనవసరంగా నన్ను పుట్టించి అవమానం పాల్చేసిన ఏడుపుల అమ్మాయి మీద నాకు కసి పెరిగింది. ఆ పిల్ల ఎక్కడ కనిపిస్తుందా ప్రతీకారం తీర్చుకుందామని ఊరంతా గెలిచాను. చివరకు రిక్షాలు ఆ ఏడుపులు రాని ఏడుస్తుంది. ఏమిటి అరుణ, సినిమా నుంచేనా? ఏమిటే? ఏమ్మా? అమ్మా, ఏమైందమ్మా? నా ఇంట్లో చచ్చిపోయాడే. అయ్యో అయ్యో తల్లి, ఎందులోనే అమ్మా? ప్రేమాభిషేకంలోనే తను ప్రేమించిన అమ్మాయి సుఖం కోసం త్యాగం చేసి చచ్చిపోయాడే. అలాగా అమ్మ పాపం, ఎంత మంచివాడే అమ్మా. ఎవరు బాబు? అది ఇప్పుడు ఒక ఆవిడ ఏడుస్తూ లోపలికి వచ్చారు. అది ఆవిడ. అది మా అమ్మాయిలే. అలా ఏడుస్తారేమిటండి? అదో పిచ్చుకోవాలే నాయన. మా ఆవిడికి సినిమాలు చూస్తే తలనొప్పి వస్తుంది. అంచేత మా అమ్మాయిని సినిమాలకి పంపించి కథలు తెలుసుకుంటూ ఉంటుంది. సినిమాలో ఏడుపు వచ్చే సీన్ ఉంటే చాలు మా అమ్మాయి బోర్ను ఏడుస్తూ హాల్లోంచి లేచి వచ్చేసి తల్లికి చెప్తుంది. ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరు చేరి అదిగో అలా ఊరు వాడ ఏకమయ్యేలా ఒక గంట ఏడ్చేసి మొహాలు కడుక్కుని పౌడర్లు రాసుకుంటారు. అలాగా మీ అమ్మాయి గారు ఇంత జాలిగిండే? ఆవిడ గురించి తప్పుగా ఊహించుకున్నాను. ఒక్కసారి పిలుస్తారా? క్షమాపణ చెప్పుకుంటాను. అమ్మాయి అరుణ. అలా నడిచొచ్చే రుణదేవతలా కనిపించిన అరుణ నా గుండె లోతుల్లో కూసుకుపోయింది. పేరులోనే రుణం ఉందన్న కారణంగా అరుణకు నా మనసు చేశాను. చూపులు కలిసి, మాటలు కలిసి, చేతులు కలిసి. అలాగే మీ జంట కూడా కలుస్తుందని నా నమ్మకం అబ్బాయి. నాకు కృష్ణవేణి గారితో పెళ్ళేంటి బాబాయ్? ఉరుగో. తరే నా తరే. యాక్సిడెంట్ తో కలిసిన ప్రేమ పెళ్ళని యాక్సిడెంట్ కి దారి తీసి తీరుతుంది అబ్బాయి. ఇది రూలు. ఏమిటి? ఎవడో అప్పులాడు సెకండ్ ఫ్యామిలీతో బీచ్కి వచ్చాడు. ఈ బాల కృష్ణని కలుస్తాడు, బాలకృష్ణ అవుతాడు. ఈ అప్పు వీరుడి మాట తప్పు కాదబ్బాయ్. నీ ప్రేమ బండి ఇప్పుడే రోడ్డెక్కింది. వస్తోంది వస్తోంది వస్తోంది. అయ్యో అయ్యో, అదేంటమ్మా బండి ఎలా కూర్చోరు? కళ్ళు కనపట్లేదా మీకు? అయ్యో ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఏదో పొరపాటు జరిగింది. అనవసరంగా గొడవ చేయకయ్యా. అదేంటమ్మా అలాగంటే అలాగమ్మా. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. చూడండి ప్లీజ్ హెల్ప్ మీ. ఓకే ఓకే షాట్ ఓకే ఫెంటాస్టిక్. నెక్స్ట్ షాట్ అరేంజ్ చేయండి. బాబు నా కూరగాయలన్నీ పాడైపోయినాయి బాబు. గోల చేయకయ్యా. ఈవిడ నిజంగా నీకు డాష్ ఇచ్చింది అనుకుంటున్నావా? ఇది సినిమా షూటింగ్. ప్రొడ్యూసర్ నీకు డబ్బులు ఇస్తాడులే. సినిమాలో పడే ఛాన్స్ కొట్టేశావు. హ్యాపీగా ఫీల్ అవ్వయ్యా. బురిడి సినిమా ఎగ్జాక్ట్లీ. బురిడి బాష్ ప్రొడక్షన్స్ వారి. సార్ మీరా? అవును సార్, అకితాబ్ బుచ్చర్ని. నాయనా రాజేష్ జిన్నా డ్రమ్మెన్ రా. ఆ బీడీలు కాల్చడం ఆపి ఈ హీరో కమ్ డైరెక్టర్ గారికి, ఆ హీరోయిన్ కమ్ ప్రొడ్యూసర్ గారికి వచ్చి బేడీలు వేసుకోండమ్మా. కెంగన్యం తాన్యం కెంగన్యం. కెంగన్యూనా? ఇదో కొత్త పేరా? సారీ, బర్మా భాష వచ్చేసింది. ఒక్క సంతకం చాలా? చాలు సార్. మీ అమ్మాయి గారిని మాత్రం ఎల్బోర్డ్ లేకుండా కారు నడపద్దని చెప్పండి. ఇలా రోడ్డు మీద నడిచే వాళ్ళందరికీ లైసెన్స్ పైకి పంపిస్తే ఎలాగండి? చోటా కెన్ ఐ యూజ్ దిస్? ఎస్ ప్లీజ్. ఏమిటండి అది? అయ్యో ఏమిటా మ్యాన్ హ్యాండ్లింగ్? ఆగండి. సారీ, ఎవరికైనా నేను సలహాలు చెప్పడం తప్పితే నాకెవరన్నా సలహాలు చెబితే నాకు బీపీ పెరుగుతుంది. అందుకనే వాడిని ఉద్యోగంలో పెట్టుకుంది. నువ్వు పదమా. ఏమిటా నీ పేరు? బాలా బేట. నువ్వు కూడా బా. కమా వెళ్ళు. ఇంకెప్పుడు అకితాబ్ బచ్చన్ అని, గీతేంద్ర అని కథలు చెప్పకు మిస్టర్. సినిమా పేరు చెప్పగానే అలాంటి మేధావులు కూడా బుట్టలో పడిపోతారనుకోకు. వెళ్ళిరా. సార్, ఇవాళ పేపర్ చదివారా? ఏముందో? ఎరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళందరి దిష్టి, పాపిష్టి కట్టు.
మీ అబ్బసరనారా ఏరుకు పోవడానికి 4 రూపాయలు ధర పచ్చడికైనా పనికొస్తుంది పండురా రామ్మ లోపలికి వెళదాం చూడమ్మా రేపటి నుంచి బుగ్గ నల్ల చుక్క పెట్టుకో దిష్టి తగలకుండా ఉంటుంది రామ్మ గోదారాం గారా ఏమయ్యా ఇదిగో ఇటు ఇటు కళ్ళజోడు పెట్టుకుంటే అమ్మాయి కనిపిస్తుందేమోనయ్యా వాళ్ళు ఇక్కడే ఉన్నారయ్యా అమ్మా నలుగురు వచ్చారే అమ్మా తోడు దొంగలు ఉన్నారా ఏమో నాయనా ఇలా పిండం పిచ్చుకులకు పెట్ట 24 గంటలు కళ్ళల్లో ఒత్తులేసుకుని కాపలా కాసినా నా కళ్ళు కప్పి వచ్చిపోతూనే ఉన్నారు ఎరక్కపోయి కొంప అద్దెకిచ్చి ఇరుక్కుపోయాను ఇట్లాగైతే ఎట్టగమ్మా మా బాకీ ఎప్పటికి తీరేట్టు రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందంట నన్ను అడుగుతారేమిట్రా మీ మొక్కలు ఏడ్చా ఒరే ఇట్లా అమ్ముకునే వ్యథవా నాకు 6 నెలలు అద్దెవ్వాలి నేను ఎవరితో చెప్పుకోనరా పదండి పైన ఉన్నారేమో చితకబాదే చవరగాయని చేద్దాం అమ్మా చూడవే కళ్యాణం అంటున్నారు నాకు సిగ్గు బాబు ఊరుకో అమ్మ ఇంకెప్పుడు అన్నారులే వేరే తలుపుకు తాళా వేసినట్టుంది దొరవారులు ఎక్కడా ఇంకా దిగబడ్డట్టు లేరు ఇలా మోకాను మొద్దులెట్ట వీళ్ళ కోసం హోటల్ కట్టేసి తిరగలేక చూస్తున్నాను ఇటు ఈ డబ్బు రాకపోయే అటు బేరం పోయే ఇంక లాభం లేదయ్యా ఈ రోజు నుంచి రోజుకోళ్ళు ఇంటి ముందు బీటు వేసిందంతే. నన్ను మాత్రం వదిలేయండి, నాకు అసలు దెయ్యాలంటే భయం. మా సుందరికి అంతే శెట్టి. శెట్టి నీకింకా పెళ్ళైనట్టు లేదు కదూ? ఎందుకు అడుగుతున్నారా మాట? ఏం లేదు, నువ్వు మా అల్లుడు అయితే. నేనా? అమ్మా నాకు సిక్కేస్తుందమ్మా. ఏమిటి ఇలా పడిపోయాడేమిటి? అసలు పోయాడేమో, ఇలా భయపెడితే పోక చస్తాడా? పదండి 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 పదండి. కృష్ణ ఏమిటి నీ డ్రీమ్ బాయ్? లేస్తారెందుకు? కూర్చోండి. మీరు కూర్చోండి. మొన్న జాబ్ కోసం ట్రై చేస్తున్నానన్నారు, దొరికిందా? అది దొరికిందండి, చాలా మంచి జాబ్. అన్నట్టు నిన్న మిమ్మల్ని జగదాంబ జంక్షన్ లో సుందర్ టైలర్స్ దగ్గర చూశాను. అక్కడే జాబ్ దొరికింది. చీఫ్ టైలర్, అబ్బాబే జనరల్ మేనేజర్, జిఎం. ఎస్ జిఎం. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్. పొట్టి థ్యాంక్స్ అనా. జాబ్ దొరికిన సందర్భంగా పార్టీ ఇవ్వరా? ఇస్తాను. పార్టీకే రేపు, టుమారో. అయితే రేపు సాయంత్రం నేను మీ షాప్కి వస్తాను. అబ్బాబే షాప్కి ఎందుకు, ఇక్కడే కలుద్దాం. వద్దు, జిఎం గారిని వర్క్ స్పాట్ లో చూడాలి నేను. ఓకే. జనరల్ మేనేజరా? టైలర్ షాప్ కా? ఏం తాగొచ్చావా? కాసేపు, ఓ అరగంట ప్లీజ్. పొరపాటున నోరు జారాను, మాట నిలబెట్టుకోలేదు అనుకో, పరువు జారిపోతుంది. అబ్బాయి ఇదెక్కడ గోలయ్యా బాబు? గోల కాదు రూకరాజు, ఘోష, ప్రేమ ఘోష. ప్లీజ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నేను జిఎంని, కాసేపు. సరే జాగ్రత్త, అమ్మాయి ఎందుకు కదా ఏమైనా రెచ్చిపోయావో నేను చెంబిస్త్రీ అలాగే వెళ్ళు, వెళ్ళి పని జాగ్రత్తగా చూసుకో. హలో. హాయ్. రండి రండి, వెల్కమ్. ఇదే మా షాప్. హీస్ మిస్టర్ రైస్ పీస్ కింగ్ నూకరాజు, సుందర్రావు గారి అసిస్టెంట్. నూకరాజు దిగు, పెద్ద మనుషులు వస్తే మర్యాద చేయడం కూడా తెలీదు. వెళ్ళి రెండు సాఫ్ట్ డ్రింక్స్ తెప్పించిపోయి. రోజుకి ఎంత టర్న్ ఓవర్ ఉంటుంది? టర్న్ ఓవర్ అంటే ఉంటుందో 1000 దాకా. ఏరా నూకరాజు? జాగ్రత్త. జిఎం ఇంకా స్ట్రిక్ట్ గా ఉండాలి. ఎస్, ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్. ఏరా కళ్ళు నెత్తికేకాయా? అంత సౌండ్ వచ్చేలా పగల కొడతావా? మెరుగ పగల కొట్టాను తెలీదు. ఏం నూకరాజు, చీ 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 చీ, ఎటువంటి స్టాఫ్ని పెట్టావయ్యా? నువ్వన్నా కాస్త కేర్ఫుల్ గా ఉండొద్దు. ఇంకోసారి ఇలా జరిగిందంటే మీ అందరినీ డిస్మిస్ చేసేస్తాను, జాగ్రత్త. యూజ్లెస్ ఫెలో. పదండి, అలా రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం. అలాగే. థ్యాంక్ యూ నూకరాజు, థ్యాంక్ యూ వెరీ మచ్. రానాయన రా, దిగు. మీ దొంగ దోవ ఇదన్నమాట. అబ్బే కాదండి, ఒక్కసారి ఇలా దిగి చూస్తే ఎలా ఉంటుందని ట్రై చేస్తున్నాను అన్నమాట. ఓడలో ఉద్యోగాన్ని ప్రయత్నం చేస్తున్నా కదా. ఓడలు ఈ మోకానికి హోటల్లోనే ఉద్యోగం ఇవ్వరు, ఓడలు ఒకటి. అది ఏమిటిది, ఇవాళ పౌర్ణమే? కాదు, అమావాస్య. పౌర్ణం అని చెప్పి కొత్త నాటకం ఆడి తప్పించుకుందామనే. అబ్బే సుందరి గారి మొహం పోరిపోతుంటేను. ఇలా కూర్చోండి అత్తయ్య గారు, ఎందుకులే నాయన, మీ బాకీ విషయం తేల్చేస్తున్నా. ఇలా రండి. ఏం బాకీయో ఏమో. కూర్చోండి. అసలు మన భారతదేశానికి తల మీద మంచుకొండ ఉండడంతో ఇక్కడ ప్రజలు కాస్త కూస్తో రంగు తేల్తారు కానీ అత్తయ్య గారు, నలుపు ఎంత అందమని. కృష్ణుడు నల్లగా ఉండడు. ఏమిటో ఈ ఎండలో కూర్చోవద్దే అంటే కూర్చుంటుంది. చిన్నప్పుడు నాయన పచ్చగా మెరిచిపోతూ ఉండేది. ఏం మెరిపోలేండి, అది ఏమన్నా శాశ్వతమా? గాంధీ గారి తర్వాత గాంధీ గారు అంతటి వాడు
లోథర్ కింగ్ నల్లగా ఉండడు, ఆఫ్రికన్ నల్లగా ఉండరా, చింపాంజీలా నల్లగా ఉండదా? మరే ఉన్నమాట అన్నావు, నీ నోట్లో కిలో పంచదార కుక్కాలి. మన సుందర్ గారి ఫోటో తీయించండి. ది బార్బేరియన్స్ అని, ది అగ్రియస్ట్ అని అమెరికాలో 2 పోటీలు జరుగుతాయి. మన సుందర్ గారి ఫోటో పెట్టి పంపించామంటే అక్కడ జడ్జీలు జడుసుకు చస్తారు, ప్రైజ్ తీరుతారు. బాబు అది ఎప్పుడో కాస్త కనుక్కో. పదండి, డాల్ఫిన్కి వెళదామా, అలా బార్కోట్లకి వెళదామా? అవి దూరం కదా, ట్రాఫిక్ ఎక్కువ ఉందని నేను కార్ తేలేదు. పర్వాలేదులేండి, ఇక్కడ మా బాబాయ్ హోటల్ ఉంది, అక్కడ పార్టీ చేసుకుందాం. బాబాయ్ అంటే మీరు లాస్ట్ టైం చెప్పారు. అబ్బే, ఇతను ఇంకో బాబాయ్ లేండి. మా బాబాయ్ కూడా నిజంగా మా బాబాయ్ కాదండి. రండి, ఇదే మా బాబాయ్ హోటల్, అలా కూర్చోండి. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఆడపిల్ల ముందు నా పరువు నిల్లు బాబాయ్. 2 కప్పులు టీ కావాలి. డబ్బులు నిజంగా నేర్పించేస్తా బాబాయ్, స్ట్రాంగ్ గా ఫస్ట్ క్లాస్ గా ఉండాలి. ప్లీజ్ బాబాయ్, బాబాయ్ లేడీస్ ముందు నా నవ్వులు పనులు చేయకు బాబాయ్, మా చేత శభాష్ అనిపించుకోవాలి. ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్. సరే, అంత బతిమలాడుతున్నా కదా, ఆ అమ్మాయికి టీ ఇస్తా. ఫోన్లో ఏదన్నా పట్టరా గుడ్లో మెల్ల. జనరల్ గా నేను ఇక్కడే తాగుతుంటానండి, దగ్గర కదా, బీచ్ అది, అట్మాస్ఫియర్ చాలా బాగుంటుందని. పైపెచ్చు ఏదో పూర్ ఫెలో మన వల్ల 4 డబ్బులు సంపాదించుకుంటాడు కదా. మనం తీసుకున్న 4 రూపాయల తర్వాత ఎదుగుగానే పోయి పర్వాలేదు. ఇస్తా బాబు, 4 ఇస్తా. తీసుకోండి. మీరు తీసుకోండి, నేను అది తీసుకుంటాను. అదెందుకండి, ఈ గ్లాస్ చూడండి ఎంత బాగుందో, బుజ్జిముండ. తీసుకోండి. టీ తాగుతాం గానీ గ్లాస్ తినం కదా, తీసుకోండి. చూడండి, మీ దగ్గర 100 రూపీస్ చేంజ్ ఉందా? నా దగ్గర చిల్లర లేదు. నా దగ్గర ఉంది బాబు, నోట్ ఇవ్వండి. ఊరుకో బాబాయ్, పెద్ద బడాయి నువ్వు. మా బాబాయ్ చాలా తమాషా మనిషిలండి. నీ దగ్గర అంత ఎందుకుంటుంది? తీరా చిల్లర సరిపోకపోతే ఇవ్వలేకపోయానే అని బాధపడతావు. ఎంత ఇవ్వాలి? అబ్బే, ₹0.5, జస్ట్ ½ రూపీ, ₹0.5. ఇదిగో బాబాయ్, జాగ్రత్త, వ్యాపారం సరిగ్గా చేసుకోబోయి పైకి వస్తావు. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం. మీరు వైద్యుడా? అవునండి, భూత వైద్యుడిని. ఆహాహా, అప్పిచ్చువాడు వైద్యుడు అన్న సుమతి శతకారు ఎంత గొప్పవాడండి. ఇంతకీ మీరు? దేశభక్తి వీరభద్రాన్ని. ఓహో. ఒక భారత పౌరుడిగా దేశభక్తి కలిగి ఉండడం తప్పంటారా? అబ్బే, తప్పేలా అవుతుందండి. అన్నారా? అయితే దొరికిపోయారన్నమాట. నా తరే. ఆటో ఆపో. వద్దు బాబు, మాకు స్మరణ, నువ్వు వెళ్ళు వెళ్ళు. ఆటోలకి ఏమండి, అరక్షణానికి ఒకటి వస్తుంది. మన భారత ప్రభుత్వం చేసిన పని మనం చేయడం తప్పు కాదు కదా. మన దేశం అహింసను పాటిస్తే మనం పాటిస్తాం, మన దేశం క్రమశిక్షణ అనుసరిస్తే మనం అనుసరిస్తాం. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? ఇందాక ఇచ్చాను కదా. ఇప్పుడు మన దేశం ఏం చేస్తోంది? పరాయి దేశాల నుంచి వీర లెవెల్లో అప్పులు చేస్తోంది. ఆగండి ఆగండి ఆగండి. ఈ ఏడాది ప్రపంచ బ్యాంకుకి హెచ్చు మొత్తంలో బాకీ ఉన్న దేశాల్లో మొదటిది భారతదేశం, రెండవది బెల్జియం. అంచేత అప్పు చేయడం తప్పు చేయడం కాదు. అసలు ఆ మాటకొస్తే అప్పు చేయడం భారతీయుడి జన్మ హక్కు, ప్రథమ కర్తవ్యమును. ఆటో ఆటో. అవునది ఆటోయే, టాక్సీ కాదు. నువ్వు వెళ్ళు. అసలు అప్పు ఇప్పటిదా చెప్పండి. 7 కొండల వాడు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకుని పెళ్లి చేసుకుని ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాడు. నేల నుంచి ఆకాశం నీటిని అప్పు తీసుకుని వర్షం పేరుతో ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో బాకీ తీస్తోంది. చంద్రుడు సూర్యుడి దగ్గర నుంచి వెలుగు అప్పు తీసుకుని ప్రకాశిస్తున్నాడు. ఇంతెందుకు, మీరు భూత వైద్యులు కదా, పంచభూతాలు ఏంటి చెప్పండి. అయ్యా, పంచభూతాల సంగతి నాకు తెలియదు కానివ్వండి, ఇప్పుడు నాకు ప్యాంటు భూతం ఒక్కటే కనబడుతోంది. కొడుతున్నారు కూడా ఏమిటండి? నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కి నీ పెట్ట. పూత జోకులు ఏకండి వేస్తారు. అసలు పంచభూతాలు ఏమిటి? పృథివీ ఆపస్తేజో వాయురాకాశాత్. పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అని. అలా అప్పు అనేది మన పవిత్ర పంచభూతాల జాబితాలో ఉంది. ఏషియాడ్ లో మన గుర్తు గున్న ఏనుగు పేరేమిటి? అప్పు. మన వైజాగ్ పక్కన ఉన్న సింహాచలం దేవుడి పేరేమిటి? సింహాద్రి అప్పన్న. ఆటో ఆగునైనా, ఈయన వెళ్ళిపోమంటాడు, వెళ్ళిపోవద్దు. అమ్మా 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 అమ్మా, మరొక్క గంట ఇలా వింటూ కూర్చుంటే నేనే మరో భూత వైద్యుడి దగ్గరికి వెళ్ళి దడుపు మంత్రం పెట్టించుకోవాల్సి వచ్చేలా ఉంది. బాబు ఆగు, ఇదిగో నాయన, నా దగ్గర ఉన్న మొత్తం సొమ్ము చేస్తున్నా, నన్ను వదిలే తండ్రి, వదిలే. ఆటో ఆగు. ఇదిగో ఏమండో ఈ ₹5 ఆటో కూర్చోండి. చాలా సంతోషం అండి. ఆటో ఆగు ఆగు, పోనీ. ఇంకొద్దిగా గట్టిగా పట్టు బాబాయ్, తలనొప్పిగా ఉంది. అరే నువ్వా? సారీ,
మా బాబాయ్ అనుకున్నాను. ఈవేళప్పుడు పడుకున్నారేమిటి? చేయడానికి వేరేం పనేం లేక. నిద్ర బాగా అలవాటు. అరే, స్టవ్ మీద ఏదో మరుగుతోంది. అరే, కాఫీనా? నేను కల్పన. అదే ఎందుకు, ఒక్క నిమిషం. మీ వాటా చాలా బాగుందండి. ఇంటావిడ కూడా బాగానే ఉంటుంది. ఎటొచ్చి వాళ్ళ అమ్మాయి. ఆ పిల్లకి పెళ్లి కాదు, ఆవిడికేమో ఆ పిల్లకి పెళ్లి చేయాలని తాపత్రయం. ఇదిగోండి కాఫీ తీసుకోండి. అరే దీనికి చెప్పలేదు, సాసం చేస్తాను. తీసుకోండి. అరే కప్ మర్చిపోయాను, తెస్తాను ఉండండి. తీసుకోండి. దీంట్లో కాఫీ ఏది? అరే సారీ సారీ. తీసుకోండి. కాఫీ కాచడంలో నేను ఎక్స్పర్ట్ లేండి. తెలుస్తుంది, అందుకే పంచదార చాలా ఎక్కువ వేశారు. అరే మర్చిపోయినట్టున్నాను, ఇప్పుడే తెస్తాను. అంటే ఈ మధ్య పంచదార చాలా తక్కువగా వాడుతున్నానండి. డైటింగ్ చేస్తున్నా కదా, కాస్త ఒళ్ళు అది వస్తుందని. ఇంకాస్త వేయండి. అలాగే, అంటే మీరు పంచదార ఎక్కువగా వాడతా. కాదు, అదేంటి బాబాయ్ అలా వెనక్కి చూస్తూ నడుస్తున్నావేంటి? ఎవడో అప్పులాడు ఎదురాడు అబ్బాయి. బస్సు ఎక్కేసాడే అబ్బాయి. చూసావా? 100 నోటు. అబ్బా, దీన్ని చూసి ఎన్నాళ్ళైంది బాబాయ్. ఎక్కడిది? తరే నా తరే. నా తెలివితేటలతో గోదావరమ్మ చేత పిల్లి మొక్కలు వేయించి సంపాదించిన అబ్బాయి. పద, అలా క్వాలిటీ కూర్చొని మాట్లాడుకుందాం. మీ రెస్టారెంట్ మొత్తం మీద కాస్ట్లీ ఐటమ్స్ రెండు బట్టరాబాయ్. ఏమిటి అలా చూస్తావు? డబ్బులు ఉన్నాయిలే పోయి, ఇగో వెళ్ళు. నువ్వెక్కడికి వెళ్ళావు బాయ్? బాబాయ్ నీకు విషయం చెప్పనా? చెప్పు. చూడు, ఈ ఉన్న వాళ్ళ పిల్లలకి లేని వాళ్ళన్నా పని పాట లేని వాళ్ళన్నా ఓ రకమైన యావగింపు ఉంటుంది. 1000 అబద్ధాలు ఆడైనా సరే ఈ స్నేహాన్ని మాత్రం వదిలిపెట్టకు. ఎంతయా? 46. 46 ఆల్. ఇంద 100 100 రూపీస్ ఒరిజినల్ నోట్. జాగ్రత్తగా చిల్లర పట్ల. బీ కేర్ఫుల్. నిన్న రుణదేవత ఈ ఐస్ క్రీమ్ అంతా చల్లగా చూడాలని మనసారా కోరుకుంటున్నాను అబ్బాయి. సార్ వేరే నోట్ ఏంటి? దానికే? దీనికి పెద్ద కన్నం ఉంది. అమ్మా గోదావరి, మేమేదో ఆనందంగా కృష్ణవేణి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు ఈ టైపులో పొంగి మమ్మల్ని ముంచేశావా? బాబు, ఇప్పుడు 2 పద్ధతులు. మీ ఓనర్కి మా అప్పుల వాళ్ళ జాబితాలో 102 నెంబర్ అన్నా ఇవ్వు, లేదా మాకు 2 ట్రేలు అన్నా ఇవ్వు. బుజ్జి, వచ్చా? నీకు బాలా వాళ్ళ ఇల్లు తెలుసా? తెలుసాక. అక్కడికి వెళ్ళి ఒరే బుజ్జి, ఏమిట్రా ఎలా వచ్చావు? మీ అక్క పంపించిందా? చెప్పు, ఏం చెప్పమంది? తెలుసా నీకు తెలుసా ప్రేమంటే ఒకే తార ఉదయించే గగనమని. అక్క ఏమన్నారా? తెలుసా నీకు తెలుసా ప్రేమంటే ఒకే మనిషిని బసిల్చే భువనమని. ఒకే మాట వినిపించే కావ్యమని. ఒకే దివ్య వెలుగందే
తెలుసా నీకు తెలుసా ప్రేమంటే ఒకే మనిషిని బతిల్చే భువనమని ఒకే మురళి పలికే గోకులమని ఒకే కెరటము పొంగే యమునాని అదే అదే నా జీవమని గానమని మౌనమని తెలుసా శీతగాలి వీచినప్పుడు లేత ఎండలా సోకినప్పుడు మంచు కొండలా ఆదుకునే వెచ్చని మమత చల్లని ఎడగా ఒకటే శృతి ఒకటే లయ ఒకటే స్వరము ఉన్న రాగమొకటి అదే అదే అనురాగమని మౌన యోగమని ప్రేమ దీపమని తెలుసా నీకు తెలుసా శరత్కాల నదులలోని తేట నీటిలా పుష్యమాస సుమదళాల తేనెవాకలా సుప్రసన్న సుందర కవిత సుప్రభాత మరద గుళిక ఒక పార్వతి ఒక శ్రీసతి ఒక సరస్వతి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే ఉన్న మాత్రమొకటే అదే అదే మమకారము సృష్టి కారణం బ్రహ్మకు జననం తెలుసా నీకు తెలుసా తెలుసా నీకు తెలుసా మీరన్నమాట కరెస్టర్రా వాళ్ళు వచ్చేదాకా ఇక్కడే కూర్చోండి. అమ్మా అందరికీ నేను భోజనాలు ఏర్పాటు చేయనా? ఇది మాత్రం బాగుందర్రా. నీ పిసినారతనం దొంగల తోల. ఆ పిల్ల వండుతుందట, వికారం పుట్టి చస్తావు. వద్దమ్మా వద్దు. ఏదో భవిష్యత్తు మీద ఆశ ఉన్నవాళ్ళు మమ్మల్ని ఎలా వదిలేయమ్మా. నాకు మాత్రం ఆకలేస్తున్నారా, నేను తింటాను. వండు. మా నాయనే బాబు నీకు పెళ్ళయిందా? ఒరే నిన్నే అడుగుతుంటా కాదురా నిన్నే. నన్నా నాయనో అమ్మ నాయనో. హాయ్, ఏమిటి చూస్తున్నారు? ఇంత పైకి ఎప్పుడు వస్తానా అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు వచ్చారు కదా, చాలండి. మిమ్మల్ని వెతుకుని వచ్చేసరికి ఓ గాడ్, డబ్బు సంపాదనలో ఇంత పైకి రావాలని కోరుకోకండి. డబ్బుతో పాటు కష్టాలు వస్తాయి. డబ్బుంటే కష్టాలే ఉంటాయి. అవో రకం కష్టాలు. అప్పుడు బీదరికమే హాయ్ అనిపిస్తుంది తెలుసా. ఓకే లీవ్ ఇట్. రేపు మీరు మా ఇంటికి రావాలి. అలాగే. దానికే పుట్టినే రావడం కాదు, మా నాన్నగారితో మన పెళ్లి విషయం మాట్లాడాలి. నేనా? మన పెళ్లి విషయమా? నువ్వు మాట్లాడే కృష్ణ. నా విషయం నేను చెప్పాను, మీతో మాట్లాడాలన్నారు మా నాన్నగారు. మాట్లాడాలని పిలిపించి పట్టుకు బాధతోడేమో ఆయన. లేదండి, మనకి ఫర్గానే ఉన్నారు మా అమ్మ నాన్న. మీరు ఒక్కసారి వచ్చి కనిపిస్తే చాలు. రేపు తీసుకొస్తానన్నాను, ప్లీజ్. భగవంతుడా, సక్సెస్ అయ్యేలా చూసే బాధ్యత నీదేనయ్యా. వెయ్. జాగ్రత్త, తొందరగా ఎక్కువ. జాగ్రత్త.
ఎక్కడికి వెళ్ళావు అబ్బాయి? బయట రుణదాతల కార్యాచరణ సమితి కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇందాక నుంచి బాత్రూంలో దాక్కులేసి వస్తున్నాను. ఎక్కడికి వెళ్ళావు? కృష్ణని కలిసి వస్తున్నా బాబాయ్. ఇలా కలిసి ఏమీ లాభం లేదు అబ్బాయి. నేను ఐడియా తరాయి. వాళ్ళ నాన్నని కలిసి మాట్లాడి 25,000 కట్నం పట్టు, మన కష్టాలు గట్టెక్కుతాయి. కృష్ణ కూడా నన్ను రేపు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ నాన్నని కలవమంది బాబాయ్. ఇంకే శభాషో. నోటు లేకుండా పిచ్చిన వాడి చావు కబురంత శుభవార్తిది. మెల్లిగంటవి రేపే వాళ్ళ ఇంటికి వెళ్ళు. చక్కో వస్తున్నావా లేదా? వస్తున్నానండి. లోపల సెంటు సీసా కనిపించడం లేదు, అందుకని వెతుకుతూ కూర్చున్నాను. చెంటు పూసుకు దిగటానికి ఫోటో వాసన రాదే, ఇలా వచ్చి నిలబడు. వడ్డానం గిడ్డానం పెట్టావే, ఏవయ్యా రెడీనా? కానీ ఏమండి, అంత చిన్న పెట్టులో మనం జన పడతామంటారా? వెర్రి మొహం, ఫోటో తీయడం అంటే మనందరినీ ఆ పెట్టెలో పడేసి పచ్చడి చేసి మట్టి వినాయకుళ్ళగా కాగితం మీద అచ్చుగుద్దుతారనుకుంటున్నావా? నువ్వు తీవయ్యా. అయ్యయ్యో, మన టామీ మర్చిపోయానండి. ఒక్క నిమిషం. టామీ టామీ ఛీ, కుక్కల్ని పిల్లుల్ని పెట్టుకున్న నా ఫ్యామిలీ ఫోటో అని రేపు నలుగురికి ఎలా చెప్పుకోనే? కానివయ్యా. అదిగో వచ్చేసిందండి, ఒక్క నిమిషం. ఏమైందయ్యా? కెమెరా చెడిపోయింది సార్, క్లిక్ అవడం లేదు. చూడ్రా. హలో, అలా వెళ్ళిపోతున్నారేమిటి? మీ నాన్నగారు మూడు అంత బాగుండలేదు. ఈ టైంలో మాట ఎత్తితే. ఏ మాట? అదే మన పెళ్లి గురించి. మా బాబాయ్ కూడా నన్ను బలవంతం చేసి పంపించాడు. ఏం పర్వాలేదు, రండి. ఇవాళ చోటా కోట అయిపోయింది, రండి. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు, భీమవరం నుంచి బరంపురం వరకు ఈ మధ్యలో ఎప్పుడైనా కనిపించావో పేగులు తీసేస్తాను. పోగా తెలుపా. డాడీ, బాల. నమస్కారం సార్. ఏమయ్యా ఈ మధ్య మరి నలపూసం అయిపోయావు? డాడీ, బాల మీతో ఏదో మాట్లాడని వచ్చారు. ఏమిటది? అది అబ్బాబే ఏం లేదు సార్. మీ బిల్డింగ్ చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్. చాలా మంచి టేస్ట్ తో కట్టించారు. వెరీ గుడ్. ఇదా మాట్లాడాల్సిన విషయం? చెప్పండి. ఇంటికి 10 రూపాయల బోనస్ నేనే ఇస్తున్నాను, తీసుకోండి. ఎక్కడ బాబు ఎంత డబ్బు? మా మామగారు ఖర్చులు కనిచ్చారు. పెళ్లి చేసుకుంటున్నావా? ఎవరిని? ఓ అమ్మాయిని. ఎప్పుడు? నీరు ప్రాణి దీపం, కనుచూపు కళ్యాణి రాగం, ఎదవాకిట ఎదురవ్వవే ఉదయాస్తమానాల నీడలో. పారాణి దీపు వైనాలు చూసి ఆశల వీణ మీదే సంధ్యల్లో రంగులయ్యే రాగమేదో వర్ణాలు పాడిందిలే. ఆకాశమే నా కావ్యమై, నక్షత్రమే నా వాక్యమై, సాగించన భావగీతి. శృతి చేసుకో, జత చేసుకో,